ఈ టైంలో కొంత టైం కల్పించుకొని మన కాలం అనేది కూడా కాలంలో కూడా ఒక టైం వెనకాల వాచ్ చేశారు కాబట్టి ఆ టైం కేటాయించి ఈ టైం కోసం మీరు వచ్చినందుకు చాలా బాగుంది. ఇక మా సుధాకర్ అన్న టైం నడవాలి అది కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఆ కాలగమనం చిత్రం మంచి హిట్స్ అది ఇందులో నటించిన నటీనటులు అందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చి సో దీని ద్వారా ఫస్ట్ అసలు ఏమంటారంటే అందరికి ఒక బ్రేక్ అంటారు కదా, నాకు తెలిసి ఎందుకో ఆ బ్రేక్ వస్తుంది అనిపిస్తుంది. ఆ బ్రేక్ ఏమో కానీ ఇప్పుడు ఈ బ్రేక్ లో ఎంటర్టైన్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రెసెంట్ బ్రేక్ లో మనం ముందుకు వెళ్ళిపోం. ఓకే, బ్రేక్ లేకుండా ముందుకు వెళ్దామా? ముందుకు వెళ్తే ఆయన ఇక్కడ ముందుకు రమ్మని మధ్యలోకి రమ్మంటారు మళ్ళీ అక్కడికి. సరే ఎనీవే హీరోయినా హైవేనా? హైవేనా కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాలగమనం మూవీ ట్రైలర్ లాంచ్ వచ్చినటువంటి పెద్దలకు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కు, అంటే పెద్దలు, టెక్నీషియన్స్, ఆర్టిస్టుల వరకే ఉన్నాం ఇక్కడ. మనం అందరూ కూడా మరొక మారు మన కాలగమనం మూవీ చాలా సంతోషం. ట్రైలర్ లాంచ్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ. తర్వాత మూవీ కూడా ముందు కొనసాగుతుంది కాబట్టి గట్టిగా చెప్పాలంటే అందరూ ఒకసారి. సరే, ఇక మన ఉపోద్ఘాతం బంగాళాఖాతం అంతా వెళ్ళకుండా అదే బాబాయ్ మాట్లాడుతున్నారు. ఆయనకు కర్తానంద గారు ఆయన పేరులో నా పేరు కర్తానందం అండి. నేను ఇక పేరుతోటి పాటు జబర్దస్తానండి మీద పెట్టాను, కానీ ఇప్పుడు చేయట్లేదు. కానీ మంచి అదిరిపోయే సినిమా హిట్ తో ఆయన మళ్ళీ బలగం లాంటి చిత్రంతో మళ్ళీ కంబ్యాక్. బలగం కర్తానందం అయ్యారు, జబర్దస్త్ కర్తానందం కంటే కూడా. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాండి, సందీప్ కిషన్ హీరో గారు. దాంట్లో వెబ్ సిరీస్ ఇది 46 భాషల్లో నెట్ఫ్లిక్స్ లో ఇస్తున్నారు. హీరోతోనే ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. ఇది బాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాము. అంతకంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, కెమెరా ఇది ఆ సిరీస్ లో నేను కూడా యాక్ట్ చేశాను. కాలగమనంలో చాలా చక్కని క్యారెక్టర్ ఇచ్చారు సుధాకర్ గారు. ఆ క్యారెక్టర్ చేప పట్టుకుని వచ్చేటప్పుడు హీరో గారు వచ్చి ఎదురవుతారు. ఎదురై ఏంటి బాబాయ్ అంటాడు. ఆ సీన్ బాగా పండింది. ఆ హీరో గారు, హీరోయిన్ గారు ఇద్దరు కడుపుకొని నవ్వుకున్నారు. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కడుపుకున్నారు. ఇలాంటి చాలా సన్నివేశాలు కూడా ఈ మూవీలో నాకు చక్కని సన్నివేశాలు అప్పటికప్పుడు కల్పించుకొని చాలా చక్కని అవకాశం ఇచ్చారు కనుక కృతజ్ఞతలు సుధాకర్ గారికి తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మీరు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ అని చెప్పారు. కొద్దిగా పక్కకు పోతే మేము చూసుకుంటాం. నేను పక్కకు పోతే కాదు, పక్కన కూర్చోవాల్సిందే. మధ్యలో రైట్. హీరోయిన్ ఉంటుంది, ఆవిడ హీరోయిన్ కాదు, పొరపాటు ఈ సినిమాలో హీరోయిన్ మధ్యలో పర్ఫ్యూమ్ బాగుంది. నీ కళ్ళు భలే ఉన్నాయమ్మా. నీ కళ్ళు ఎలా ఉన్నాయో చెప్తాను. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఇక ఈ చాలు బాటిల్ సేమ్ దాని ఓపెన్ చేస్తే ఉంటుంది చోరు. గల్లు మన గ్లాసులే రాజా, జల్లు మంది నా ప్రాణమే, మందు తప్ప నాకిలో
గాలి లేకుండా చీసాయిలే వేపుతున్నా చెప్పలే సునామీలే నా లోపలే రోడ్డు మీద రంగలున్నాయి ఉడనన్నవాడు వాపలే నీ తల్లి నాగిని బారు నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు ఇష్కి సిపాయే నా అమ్మాయి బాయ ఆల్రెడీ అమ్మాయి గుద్దులు తాగొచ్చా తాగినాలే మరి వచ్చినాకనే తాగినా అరే ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది ఇలా పక్కకెళ్ళి ఇక్కడ నిలబడద్దు ఆ మూలకెళ్ళి నిలబడు అంటే ఈ చుట్టుపక్కల ఉండొద్దని ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు పో చుట్టుపక్కల ఉండను సెంటర్లో కడుపులో గుద్ది కడుపులో గుద్దితే గుండె పగలాడు రే